శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా నా ప్రోగ్రామ్స్ చూస్తూ నన్ను ఆస్వాదిస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా, ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లో ఉన్న వారికి, ఆస్ట్రేలియాలో ఉన్న వారికి, చాలా కంట్రీస్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ వాళ్ళందరికీ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి వరకు కూడా ఈ నెలలు ఎలా ఉండిపోతుందో తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలలో అంటే 1 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఈ నెల మొత్తం కూడా గ్రహాల యొక్క ప్రభావము, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామంటే, గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో ఉన్నాడు, అత్యంత బలంగా ఉన్నాడు. కేతు సింహరాశిలో ఉన్నాడు. రవి, బుధ, కుజ, శుక్రులు వీళ్ళు నలుగురు కూడా జనరల్గా ఏమంటాం మనం, మకర రాశి అంటాం. ఆ మకర రాశిలో ఉన్నాడు. కానీ ఈ 4 గ్రహాలు కూడా మారుతున్నాయండి. అంటే బుధగ్రహము 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రవి 13వ తారీఖు నుంచి కుంభరాశిలోను, కుజుడు 23వ తారీఖు నుంచి కుంభరాశిలో ఉన్నాడు. అంటే రవి, బుధ, కుజ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి ప్లస్ కాలసర్పదోషంతో ఏర్పడిపోతుంది. సో ఇది చిన్న ప్రాబ్లం అండి. అంటే 5 గ్రహాల యొక్క కూటమి మనం ఎప్పుడు అనుకుని ఉంటాం, చెడు దోషాలు, చెడు ప్రభావం ఏర్పడుతుంది, ఒక నెలల పాటు ఉంటుంది అలాగా. అంటే రవి కూడా మారిపోతాడు కాబట్టి నెక్స్ట్ మంత్, సో అది ప్రాబ్లం ఉండదు ఇంకా. కానీ రాబోయే ఫిబ్రవరి నుంచి మార్చి నెల వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం వలన పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాల ప్రభావము ఒకే రాశిలో ఉండడం వలన చెడు ఫలితాలు ఇస్తారు. అంతేకాకుండా మంచి ఫలితాలు కూడా వివిధ రాశుల వారికి ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచంలో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ చూసుకుంటూ ఉంటే మొత్తం వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. అంటే పొలిటికల్ రంగం, రాజకీయ రంగంలో కూడా మార్పులు జరగడము, కొద్ది వాతావరణం కొంచెం ప్రాబ్లమ్స్ ఏర్పడుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఇవన్నీ తప్పించుకోవాలంటే మంచి ప్రభావం కలగాలంటే అమ్మవారే, కామాఖ్య అమ్మవారు యొక్క ప్రభావం ఉండడం వల్ల కానీ, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వలన కానీ, పరమేశ్వరి అమ్మవారు ఇలాగా చేసుకోవడం వలన, సంతోషి మాత అమ్మవారిని మర్చిపోతున్నాం మనం ఎప్పుడు కూడా. ఆవిడ పూజిస్తేనే సంతోషంగా ఉంటాం మనం. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. మనం ప్రతి రాశి వారు కూడా చేసుకోవాల్సిన పూజ ఇదే. పైగా శనీశ్వరుడు మనకి మీనరాశిలో ఉన్నాడు. ఈ 9 గ్రహాలు ఇప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ 9 గ్రహాల ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీ అష్టమ స్థానంలో 5 గ్రహాలు ఉండడం వలన ఒక మంచి యోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది పడరు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది, చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా రాణిస్తూ ఉంటారు, తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా మీ రాశి వారికి ఉన్నతమైన చదువులు రీత్యా దూర ప్రాంతాలకు వెళ్ళడము, ముఖ్యంగా ఫైనాన్స్ రంగ విద్య, ఐటెస్ అంటాం కదా, అవి వాడి విద్యలో బాగా రాణించడము, అంతేకాకుండా మీకు భూములుంటే భూములలో సక్సెస్ అవ్వడము, రైతులుగా బాగా రాణించడము, వివాహ శుభకార్యాలు రీత్యా సక్సెస్ అవ్వడము, అంతేకాకుండా ఇంతకుముందు దగ్గర సంబంధాలు ఆగిపోవడము జరిగిందండి. అలాగే సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. సినిమా రంగంలో ఉన్న వారికి, టెలివిజన్ రంగంలో ఉన్న వారికి రాణిస్తారు. స్టాక్ మార్కెట్లో కూడా బాగా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మీరు తీర్థయాత్రలు చేయడము, పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ప్లస్ మీ భర్త గారు కానీ భార్య గారు కానీ ఇద్దరు కలిసి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా అష్టమ స్థానం గురించి చెప్పుకుందామండి. అష్టమ స్థానంలో రాహు ఒక్కడే ఉండేవాడు. ఇప్పుడు 4 గ్రహాలు చేరాయి. ఆయా పంచగ్రహ కూడా అష్టమ స్థానంలో ఉన్నాయి. తప్పు కదా? ఖచ్చితంగా తప్పానండి. అంత మంచి శుభాలు ఏం జరగవు. ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళకి 5 గ్రహాలు కూడా అంటే కొంతమంది ఆపరేషన్స్ జరగడము, యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదం కలగడము, ఇవన్నీ ఉంటాయి. కానీ కోర్టు సంబంధించిన కేసులో గెలుస్తారు మీరు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే సడన్ గెయిన్స్ కొడతారు, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. చెడే కాదండి, మంచి కూడా ఉంటుంది.
సేవకా జనం ఉంటారు మీకు. అంతేకాకుండా మీ ఆరోగ్య విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే శత్రువుల వల్ల భయం కానీ, రోగాల వల్ల భయం కానీ, రుణాల వల్ల భయం కానీ తక్కువ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటారు సరే, అటువంటివి గెలుస్తారు. కొంతమంది కోర్టు సంబంధించిన విషయాల్లో ఆస్తి వాటికి సంబంధించినటువంటి ఇల్లు భూములు రావాలి ఏదో కొంతమందికి ఉంటాయి. అవి గెలుస్తారండి. ఫేవరబుల్గా మీకు రావడానికి అవకాశం ఉంది. 5 గ్రహాల పవర్ ఎక్కువ కదండి. ఒక్క రాహు ఒకడే మిమ్మల్ని చంపేవాడు. ఇప్పుడు గురుడు దృష్టి కూడా అష్టమస్థానానికి ఉంది. చాలా అదృష్టం ఉందని చెప్తాను నేనైతే. రవిబుధులు కూడా ఉన్నారు కదా. విదేశాల నుంచి ధనప్రాప్తి ఉండవు. ఇంతకుముందు వచ్చేది కదా ధనం. విదేశాల నుంచి ధనప్రాప్తి. మామూలుగా ధనం రావడానికి చేస్తున్నారా బాబు అనుకుంటాం. ఏం లేదు, మామూలుగా ధనం వస్తుంది. విదేశాల నుంచి కూడా మీ ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయి, ఇస్తారు. ప్రోగ్రామ్స్ అక్కడ చేస్తారు, ఖచ్చితంగా డబ్బులు ఇస్తారు. అలాగుంటుందండి. చాలా బాగుంది. ఏం భయపడకండి, చక్కగా ఉన్నాయి. అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదు. వాడు ఎంత చెడు చేస్తారో అంతకంటే రెట్టింపు మంచి కూడా చేస్తున్నారు. కాకపోతే కాలసర్పదోషంలో ఉండిపోతాను. 23వ తారీఖు కుజుడు కూడా వచ్చేస్తున్నాడు. కుజుడు ఒక్కడే మీకు సప్తమ స్థానంలో ఎగ్జాల్టేషన్ బ్రహ్మాండంగా ఉన్నాడు. 10th హౌస్లో సప్తమంలో ఉన్నాడు. సో ఇదొక మంచి యోగం అని చెప్పచ్చు. కానీ అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలే ప్రభావం. జాగ్రత్తగా ఉండండి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న, అమ్మవారి యొక్క పూజలు చేసుకున్న ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. ఏదైనా మీకు ఖర్చులు అధికంగా ఉన్నాయంటే సందేహం లేదు. మీ చేస్తున్న బిజినెస్లో కూడా బాగా రాణిస్తారండి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మా, కోలు అంటాం కదా, శని కారకత్వం ఉండే బిజినెస్లు బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ అద్భుతంగా ఉన్నాయి. నీటి వల్ల ప్రమాదం కూడా ఉంది. నీటి మీద ప్రయాణం కూడా కొంతమంది చేస్తారండి, అది అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్న ప్రొఫెషన్ ఉద్యోగ రీత్యా కూడా, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ రంగ సంస్థల ఉద్యోగస్తులు కూడా మంచి యోగవంతమైన కాలమే అని ఖచ్చితంగా చెప్పచ్చు. ప్రమోషన్స్ కూడా వస్తాయి వాళ్ళకి. లాభాలు, మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఖర్చులు కూడా అధికంగా చేస్తున్నారు మీరు. పుణ్యక్షేత్ర దర్శనాల కోసము, అలాగే మీరు అన్నదానాని కోసము, చెరువులు బావులు తవ్వించడానికి డబ్బులు ఇవ్వడం కోసము, అలాగే మంచి మంచి వాటి కోసం మాత్రం ఖచ్చితంగా మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారండి. కర్కాటక రాశి వారికి ఫారిన్ యోగం ఉంది అంటే సందేహం లేదు. రీజన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గురుడు కూడా ప్రభావం 9th హౌస్లో 12th హౌస్లో ఉన్నాడు. 9th హౌస్లో శని ఉన్నాడు. కాబట్టి తీర్థయాత్రలు ఫారిన్ కంట్రీస్ ఖచ్చితం. కాబట్టి మీ జాతకాల్లో చూసుకోండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళందరూ కర్కాటక రాశులు చాలామంది ఉంటారు. ఉన్నతమైన విజయరీతి కూడా విదేశాలు వెళ్తున్నారు. ఈ నెల మొత్తం కూడా ఒక్క శివరాత్రి, జన్మానికో శివరాత్రి అంటాం మనం. ఆ శివరాత్రి పూట కనుక మీరు ఉపవాసం ఉండి శివుడికి అభిషేకాలు చేయించుకుంటే, చెప్పదు ఒక వీడియో చెప్దామండి, అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరుతాయన్న సందేహం లేదు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. ఎంఏ ఆస్ట్రాలజీ, CMA కూడా చేశానండి నేను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది పక్క పెడదాం. మీరు ముఖ్యంగా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జనరల్గా మీకు కొంతమందికి ఉద్యోగాలు రావట్లేదనో, అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి జాతకాల్లోనే అవన్నీ ఉంటాయండి, క్లియర్గా కనిపిస్తుంది. కొంతమందికి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవ్వట్లేదనో, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు కూడా నేను చెప్తానండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్లు ఉన్నా, ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా, మీ ఇంటి గురించి కానీ, మీ ప్లాన్ గురించి కానీ తెలుసుకోవాలనుకున్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. వాట్సాప్లో మీరు మెసేజ్లు పెట్టండి. ఫోన్ చేస్తుంటే నేను ఇలా షూటింగ్స్లో ఉండడం వలన, ప్లస్ జాతకాలు చెప్పడం వలన కొన్ని సందర్భాల్లో ఫోన్స్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మనం తప్పకుండా నేను మళ్ళీ మీకు కలుస్తాను అంటే ఫోన్లో తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈ విధంగా ఉందండి. మీరు మెయిన్ ఇంపార్టెంట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. వాస్తు అయితే మీ పేరు మీద ఆధారపడి ఉంటుంది. ఏ వైపు, తూర్పు వైపు బాగుంటుందా అలా అనుకుంటాం కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు అనమాట. ఏ ఫేసింగ్ బాగుంటుంది అనేది తెలుసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నామండి. అసలు యాక్చువల్గా 12 రాసుల వారు అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా తెలుసుకోవాలంటే పరిహారాలు ఏంటి మనం తెలుసుకుందామండి. అంటే చేయవలసిన పూజలు పరిష్కార మార్గాలు చేసినంత మాత్రాన పోతాయా అంటే, జనరల్గా ఈ దోషాలు అనేవి మనకి ఆపాదించబడడానికి చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం శనీశ్వరుడు గురించి చెప్పుకుంటున్నాము. శనీశ్వరుడికి కర్కాటక రాశికి అంటే శనీశ్వరుడు వలన అష్టమ శని దోషము, ఏలినాటి శని ప్రభావ దోషము, అలాగే అర్ధాష్టమ శని దోషము, ఇవన్నీ ఉంటాయి. అష్టమ శని, అర్ధాష్టమ శని. సో ఈ శనీశ్వరుడు వలన ఏం పూజిస్తే బాగుంటుంది, ఎవరిని పూజిస్తే బాగుంటుంది
అనుకుంటూ ఉంటాం కదా. దక్షిణామూర్తి గారిని ఒకసారి పూజిద్దామని మనం అందరం కలిసి మేధా సహిత దక్షిణామూర్తి గారిని పూజించడం వలన, శ్రీ ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన, హనుమాన్ చాలీసా 40 రోజుల పాటు రోజుకు ఒక్కసారి విడవకుండా చదివిన వారికి విద్యలోను, వివాహంలోను, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని భార్యాభర్తలు కలపడంలోనూ స్వామివారు త్వరపడతారు. ఇంకా చెప్పాలంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవడానికి కూడా శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి కూడా మాటిచ్చాడు. సో దాని ప్రకారం అంటే మాట ఇవ్వడం అంటే మిమ్మల్ని పూజించిన వారికి నేను చరిదోషం అంటాను. అలాగే ఎవరైతే మీకు సింధూరం రాయిస్తారో మంగళవారం కానీ, మీకు అంటే అర్థం ఆంజనేయ స్వామి వారికి కానీ సింధూరం రాయిస్తారో శనివారం కానీ మంగళవారం కానీ, ముఖ్యంగా శనివారం రాయించిన వారికి శని వలన వచ్చే దోషాలు అంటే శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పి శనీశ్వరుడే చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్యం చెప్పాలంటే కుజుడు కూడా 23వ తారీఖుని కుంభరాశిలోకి వచ్చేస్తాడు. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే పంచగ్రహ కూటమి అంటే రాహు, బుధుడు, శుక్రుడు, రవి వీళ్ళందరూ కుజుడు కూడా ఉన్నాడు. పంచగ్రహ కూటమి అంత మంచిది కాదు. అంతేకాకుండా కాలసర్ప దోషం అని కూడా ఉందండి. కాలసర్ప దోషము ఒకటి, పంచగ్రహ కూటమి ఒకటి. అంటే ఫిబ్రవరి నెలలో విపత్తు రాబోతోంది అని క్లియర్గా అర్థమైపోతుంది. విపత్తు అంటే అర్థం ఏంటి అంటే కొన్ని చోట్ల వర్షాలు బాగా పడడం కానీ, దేశాల మధ్య యుద్ధ వాతావరణం కానీ, లేకపోతే ఉరుములు అంటారు కదా, ఉరుములు పడ్డము, పిడుగులు పడ్డం, అటువంటి వాటి వల్ల కానీ పశు నష్టము, జన నష్టము, గృహంలో పీడలు ఇవన్నీ జరగడానికి మాత్రం అవకాశాలు మాత్రం ఉన్నాయండి. సో ఈ విధంగా మనం అందుకనే మనం ఇవన్నీ నుంచి బయటపడాలంటే ఈశ్వరుణ్ణి పూజించాలి, పరమేశ్వరుణ్ణి పూజించాలి. పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకాలతో పూజిస్తూ వెంకటేశ్వర స్వామి వారు ఆరాధన చేసుకోవడం వల్ల కూడా సర్వదోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పే పరిష్కారాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళు కూడా ఆచరించదగ్గ విషయాలని చెప్పవచ్చండి.